అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలాగే వ్యూస్ వస్తున్నాయి ఓకే, కాకపోతే ఎంతో కొంత వ్యూస్ అయితే వస్తున్నాయి. ఆ వ్యూస్ వచ్చిన కాడికైతే లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫుల్ వీడియో చేద్దామని అయితే ఈరోజు అయితే స్టార్ట్ చేసిన. 3-4 డేస్ నుండి అయితే ఫుల్ వీడియోని అయితే పెట్టలే, ఇంకెక్కువనే రోజులు అవుతుంది. క్యారెట్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. క్యారెట్ కర్రీ మరి నేనైతే కర్రీ కాదు, ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. మరి నేను ఏ విధంగా చేస్తా ఏంటి అనేది అయితే చూపిస్తా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నాటుకైతే వెళ్ళాలి ఈరోజు. టైం అయితే 8 కావస్తుంది. 9 గంటలకల్లా వెళ్ళాలి. పని ఎప్పుడు తీరుతుంది, కర్రీ ఎప్పుడవుతుంది. అన్నం అయితే అయింది, దింపేసిన అన్నం. మీరేం కూర చేస్తుర్రు, ఏమేం పనులు చేస్తుర్రు అనేది అయితే కామెంట్ చేయండి. ఆయిల్ అయితే పోసేసిన, కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి అయితే చాలా ఇష్టం నాకు, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది. కొంచెం కరివేపాకు, ఆనియన్ అయితే వేయట్లేదు. ఆనియన్ ఎందుకు వేయట్లేదు అక్క అంటే ఆనియన్స్ అయితే అయిపోయినాయి, ఇంట్లో లేవు. ఫ్రై అయిపోయిన తర్వాత మిరపకాయలు కాస్త కింద పడిపోయినాయి. కొంచెం పసుపు, అలాగే క్యారెట్ ముక్కలు అవి ఫ్రై అయిపోయినాయి. ఇందులోనే క్యారెట్ ముక్కలు అయితే వేసేసిన. మా ఇంట్లో క్యారెట్ కర్రీ ఇష్టంగా తినేది మా పాప ఒక్కతే. మా పాపనే చాలా ఇష్టంగా తింటుంది క్యారెట్ కూరనైతే. మిరపకాయలు ఇందులో ఎప్పుడన్నా సడన్గా ఏదైనా కర్రీగా వేయాలనుకుంటే ఉండాలని చెప్పేసి ఈ తాలింపు డబ్బాలనైతే పెట్టుకుంటా. ఇవి కాస్త కింద పడ్డాయి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఇప్పుడు నేను అన్నట్టు చేసినా అయిపోద్ది. నేను చేసినట్టయితే ట్రై చేయకండి, ఎందుకంటే మిస్ అయ్యి కింద పడిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. 3-4 డేస్ నుండి అయితే నేనైతే నాటుకైతే వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే ఉన్నా. వర్షాలు అయితే పడ్డాయి, ఒక 3-4 రోజులు అయితే కంటిన్యూగా పడ్డాయి. వర్షానికి అయితే నాకు పండుకోవాలంటే మాత్రం భయం అనిపించింది, ఎందుకంటే పొద్దంతా తడవాలి. కవర్ కప్పుకునేసరికి మెడలు గుంజుతాయి. అసలే మళ్ళీ బురదలా వర్షంలో తడిస్తే మాత్రం అస్సలు చేత కాదు అని చెప్పేసి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. మరి మీ సైడ్ వర్షాలు ఎలా ఉన్నాయి, మరి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అనేది అయితే కామెంట్ చేయండి. ఇలా కలుపుతూనే అయితే ఉండాలి. చెంచుతో కలపచ్చు కదా అక్క అంటారు కదా, ఎందుకో నాకు ఇలా చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఫ్రై అయ్యేంత వరకు మంచిగా అవి ఇట్లా దగ్గరికి గుంజుకొచ్చి ఇట్లా ఫ్రై అయ్యేంత వరకు మాత్రం ఉప్పు కారం అయితే వేసుకోవద్దు. కావాలనుకుంటే కొంచెం అంతా సాల్ట్ అయితే వేసుకుంటే తొందర ఫ్రై అవుతాయి. ఎందుకంటే ఎక్కువ ఉప్పు వేసినా కానీ ముక్కకు అనేది బట్టి ఇసం అవుతుంది. సాల్ట్ మాత్రం ఎక్కువ అవుతుంది. కారం లాస్ట్కి వేసుకుంటే మంచిగా ఉంటుంది. నేనైతే చేసే విధంగా అయితే చెప్తున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా, నేనైతే ఈ విధంగా చేస్తున్నా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అలాగే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
ఓకేనా? మరి తప్పకుండా చేస్తారని అయితే ఆశిస్తున్నా. మళ్ళీ ఒకసారి అయితే ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టిన. నా చాయ్ అయితే కాస్త ఇక్కడే చల్లారింది. దోశలు వేసిన అందులోనే నానిపోయినాయి. డైరెక్ట్ టిఫిన్ లాగా తినేయడం ఇక అవి. ఈరోజు అయితే ఫాస్టింగ్. మూత అయితే ఇట్లయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఇలా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. పెట్టేసిన కొంచెం ఫ్రై అయ్యాక ఇటు సైడ్ ఏమో మక్క కంకి అయితే వేడి చేసుకుంటున్నా. మక్క కంకులు అయితే ఇప్పుడైతే చాలా దొరుకుతుంది. ఎండాకాలంలో కావాలంటే ఒక కంకికి వచ్చేసి 30 రూపాయలు అన్నారు. ఇప్పుడు ఈ ఇంత సైజులో అయితే 10 రూపీస్కి ఇస్తారు. ఇంకాస్త పెద్ద అయితే 20 రూపీస్కి ఇస్తారు. ఇంత కంకికే 30 రూపాయలు అమ్మారు. మనకు పచ్చి కంకులు అయితే చాలా తక్కువకి దొరుకుతాయి. మీ సైడు మక్క పంట వేస్తారా, మరి వరి పంట వేస్తారా, ఏమేస్తారా అనేది అయితే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పత్తి వరి తప్ప వేరే పంటలు అయితే వేరే ఏమేయరు. అసలు వాస్తవానికి చెప్పాలంటే చిరుధాన్యాల పంటలలోనే లాభం. కాకపోతే మాకు కోతులు బాగా అంటే బాగా, అందువల్ల ఎక్కువ చిరు పంటలకైతే మొగ్గు చూపించరు. ఇవే వరి పంట పొలాలు అయితే ఎక్కువ వేస్తుంటారు. పోతే కొంచెం కొంచెం మిరప తోటలు అక్కడక్కడ చిన్నగా ఇంటి మందం అట్లా కొంచెం అమ్మేలాగా అట్లా వేస్తారు. కొంచెం ఫ్రై అయితే అయిపోయినాయి. ఆల్రెడీ 50% అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం టమాటా 2 టమాటాలు అయితే వేసుకున్నాం. కొద్దిసేపు మూతనైతే పెట్టేసిన. టమాటా కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అయితే వేసుకుంటా. ఉప్పు కారం కొంచెం ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే క్యారెట్ తీయ ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్కువనే వేసిన. క్యారెట్ కొంచెం మనం వండుకొని తినే కన్నా పచ్చి తినడానికే ట్రై చేయాలి, ఎందుకంటే అందులో విటమిన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. కారపొడి వేయగానే పూట అయితే వస్తుంది. కొంచెం మూత పైన వాటర్ అయితే వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. కూర అడుగంటకుండా మాడిపోకుండా ఉండడానికి అయితే ఇది ఇలా చేస్తే బాగుంటుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. మూత పైన ఉన్న వాటర్ అయితే మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడైతే తీసేసి కరివేపాకు కొత్తిమీర అయితే వేసి
నేను చేస్తా. చూడండి మంచిగా చాలా చక్కగానైతే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసి సర్ది పెట్టుకొని చేనులోకి వెళ్ళిపోవడమే ఇక. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ మరి.